మనస్సుని నిలబెట్టాలనుకోండి, దానికి ఒకే ఒక్క సాధనం ఉంటుంది. ఊపిరిని నియంత్రించాలి. ఎందుకంటే మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి వేగాన్ని బట్టి మనస్సు కదులుతుంది. అందుకే బాగా కోపం వచ్చేసింది అనుకోండి, ఊపిరి బాగా వేగంగా తీసి వదిలిపెడుతుంటాడు, మనసు తీవ్రంగా కదిలిపోయి అదుపు తప్పిపోతుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలాగే తీవ్రమైన కామమునకు లోనైపోయింది అనుకోండి, మనసు కదిలిపోతుంది, ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెట్టేస్తాడు. ఊపిరికి మనస్సుకి దగ్గరి సంబంధం. అసలు మనసు నిలబెడితే కదా మీరు పూజ చేసేది. అందుకని పూజ ప్రారంభంలో ఏం చేస్తారంటే ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయండి అంటే ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం ఎలా అవుతుంది? ముక్కు పట్టుకోండి అని చెప్తే చేయించేవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదు. ప్రాణాయామం చేయండి అంటే కుడి ముక్కు